గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే మిథున రాశిలో ఒక నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి, అశ్విని ఆరుద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి పొంతన కుదురుతుందా లేదా, ఒకవేళ కుదిరినట్లయితే ఎన్ని పాయింట్లు అనుకూలంగా ఉంటాయి, అలాగే ప్రతి వైవాహిక జీవితంలోనూ కొన్ని అనానుకూలతలు ఉంటాయి కాబట్టి, అంటే చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, ఎటువంటి విషయాలలో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే ఎటువంటి విషయాలలో భార్యాభర్తల ఇద్దరి మనస్తత్వం కలవదో, ఏ విషయంలో కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయో, ఎన్ని పాయింట్లు మ్యాచ్ అయ్యాయి, 100కు ఎంత శాతం అనుకూలంగా ఉంది అని గుణమేళన చార్ట్ని చూపించి మరీ చాలా క్లియర్గా వివరిస్తానండి. ఒకవేళ ఈ వీడియోని చివరి దాకా మీరు చూసినట్లయితే మీ వివాహ పొంతనను మీరే చూసుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకోటం, వశ్యకోటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకోటం, రాశికోటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదు అనమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అశ్విని నక్షత్రంలో అబ్బాయి జన్మించి మిథున రాశిలో ఒక నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలోనేమో అమ్మాయి జన్మించిందనుకోండి, వీరిద్దరి మ్యారేజ్ కంపాటిబిలిటీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న అష్టకోట గుణమేళాన్ని చూసినట్లయితే అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, అమ్మాయిదేమో శూద్రవర్ణం. సాధారణంగా ఈ వర్ణకోటం అనేది అమ్మాయి అబ్బాయి అహాన్ని, ఆధ్యాత్మిక అనుకూలతను చూపుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వర్ణకోటం అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ కూడా అనుకూలంగా ఉందండి. రెండవది వశ్యకోటం. వశ్యకోటం మాత్రం సామాన్యంగా ఉందండి. కాబట్టి వీరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటారు. తారాకోటాన్ని కనుక చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో అశ్విని నక్షత్రం, అమ్మాయిదేమో ఆరుద్ర నక్షత్రం. ఇది కూడా సామాన్యంగా ఉందండి.
దానివల్ల ఏమవుతుందంటే వీరిద్దరూ నివసించే ఇంట్లో స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు అమ్మాయేమో అబ్బాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లేమో అమ్మాయి అబ్బాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇరువురు కూడా ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారండి. యోనికోటాన్ని చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో కుక్క. ఇది కూడా సాధారణంగా ఉందండి. సాధారణంగా ఈ యోనికోటాన్ని ఎందుకు చూస్తారంటే అమ్మాయి అబ్బాయి ఇరువురి యొక్క సాన్నిహిత్య స్థాయిని, లైంగిక అనుకూలతను సూచిస్తుంది. ఈ యోనికోటం అనేది వీరికి సాధారణంగా ఉందండి. కాబట్టి వివాహం అయిన తర్వాత వీరి ఆర్థిక స్థితి మెరుగుపడినప్పటికీ కూడా, అంటే ఫైనాన్షియల్గా కాస్త డెవలప్ అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నేను నెగిటివ్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క వైవాహిక జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయండి. అమ్మాయిలో కొన్ని విషయాలు అబ్బాయికి నచ్చకపోవచ్చు, అబ్బాయి ప్రవర్తన కొంచెం అమ్మాయికి నచ్చకపోవచ్చు. అంటే అన్నీ నచ్చాలని లేదు కదా. ఏ ఏ విషయాలలో వీరిద్దరికీ భవిష్యత్తులో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయని మాత్రమే చెప్తున్నానండి. తర్వాత గ్రహమైత్రి చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం అనేది మేషరాశికి చెందినది కాబట్టి మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఆరుద్ర నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం ఏమో మిథున రాశికి చెందినది. మిథున రాశికి అధిపతి ఏమో బుధుడు. ఇక్కడ కాస్త శత్రుత్వాన్ని చూపిస్తుంది కాబట్టి గ్రహమైత్రి వీరికి సాధారణంగా ఉంది, సామాన్యంగా ఉంది, అంటే యావరేజ్గా ఉంది. కాబట్టి వీరిద్దరికీ వివాహమైన కొత్తలో కొన్ని గొడవలు ఉన్నప్పటికీ, కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అయినప్పటికీ కూడా కొంతకాలం తర్వాత, అంటే పెళ్ళైన కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం అనేది నెలకొంటుందండి. తర్వాత గణకోటాన్ని చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో దేవగణం. అంటే వీరిలో కోపం ఉన్నప్పటికీ కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు. అమ్మాయిది చూసుకున్నట్లయితే మనుష్యగణం. మనుష్యగణం కూడా మంచిదేనండి. గణకోటం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అమ్మాయికి అబ్బాయి పైన నమ్మకం ఉంటుంది, అబ్బాయికి అమ్మాయి పైన నమ్మకం ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు వచ్చినప్పటికీ కూడా నమ్మకం మాత్రం అలానే ఉంటుంది. ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉంటారు. వారి ఇంట్లో కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ గణకోటాన్ని ఎందుకు చూస్తారంటే ఈ గణకోటం అనేది అమ్మాయి అబ్బాయి ప్రవర్తనను, స్వభావానికి సంబంధించినది. గణకోటం మాత్రం వీరికి బాగుందండి, అనుకూలంగా ఉంది. రాశికోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయి ఏమో మేషరాశి, అమ్మాయి ఏమో మిథున రాశి. రాశికోటం మాత్రం అనుకూలంగా ఉందండి. కాబట్టి 7కు 7 పాయింట్లు వచ్చాయి. దానివల్ల ఏమవుతుందంటే వీరిద్దరూ అన్యోన్యంగా ఉండటమే కాకుండా వీరికి వివాహమైన తర్వాత వారి ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉండటం, అమ్మాయి అబ్బాయి చేసే వృత్తుల్లో డెవలప్ అవటం, వారి ఇంట్లో శుభకార్యాలు జరగటం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. నాడీ కోటాన్ని చూసుకున్నట్లయితే అన్నిటికంటే ఇదే మెయిన్ అండి. సాధారణంగా ఏంటంటే అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది కూడా సేమ్ నాడి ఉండకూడదు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి జన్మించిన నక్షత్రాలు అశ్విని, ఆరుద్ర నక్షత్రాలు కాబట్టి వీటికి మాత్రం ఏకనాడీ దోషం అనేది వర్తించదు. కాబట్టి నాడీ కోటం కూడా అనుకూలంగానే ఉంది. దానివల్ల ఇద్దరి మధ్య మానసిక సమతుల్యత, శారీరక సమతుల్యత కూడా బాగుంటుంది. అంటే ఫిజికల్గాను మెంటల్గా కూడా బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులు, అదృష్టవంతులైన సంతానానికి జన్మనిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వీరిద్దరి కంపాటబిలిటీలో 36 పాయింట్లకు గాను 26.5 పాయింట్లు మ్యాచ్ అయ్యాయండి. అంటే చాలా అద్భుతమైన మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే 100కి 74% అనుకూలంగానే ఉంది. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చండి. వీరిద్దరూ వివాహానికి పనికి వస్తారు.
ఒకవేళ ఆరుద్ర నక్షత్రంలో అబ్బాయి జన్మించి అశ్విని నక్షత్రంలో అమ్మాయి జన్మించిందనుకోండి, వీరి కంపాటబిలిటీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ అబ్బాయి వర్ణమేమో శూద్ర వర్ణం, అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయి వర్ణమేమో క్షత్రియ వర్ణం. ఈ రెండు మ్యాచ్ అవ్వవు కాబట్టి వీరికి వర్ణకోట గుణములైతే తక్కువగా ఇవ్వబడ్డాయండి. ఇక్కడ వర్ణకోటం అనుకూలంగా లేదు కాబట్టి వీరిద్దరి మధ్య కూడా తమ మాటే నెగ్గాలి అనే పంతంతో ఉంటారు. పట్టుదల ఇద్దరికీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం. వశ్యకోటం చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో ద్విపద, అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో చతుష్పద. ఇది కూడా సామాన్యంగానే ఉందండి, బిలో యావరేజ్గా ఉంది. కాబట్టి ఇద్దరి మధ్య పెళ్ళైన తర్వాత చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చివరకు మాత్రం ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకుంటారు. ఇందులో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదండి. తారాకోటం కూడా సామాన్యంగానే ఉందండి. 3 పాయింట్లకు గాను 1.5 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఇది కూడా సామాన్యంగానే ఉంది కాబట్టి ఇద్దరూ నివసించే ఇంట్లో స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది, కాదనట్లేదు. ఇద్దరూ ఫ్రెండ్స్గా ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి ఏమో ఈయన చెప్పిన మాట నేనెందుకు వినాలి అనుకుంటుంది, అబ్బాయి ఏమో ఈవిడ చెప్పిన మాట నేనెందుకు వినాలి అనుకుంటారు. ఈ విషయంలో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కొంత పంతానికి పోయే అవకాశాలు ఉంటాయి. యోనికోటం చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అబ్బాయి జంతువేమో కుక్క, అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయి జంతువేమో గుర్రం. ఇది కూడా సామాన్యంగా ఉందండి. కాబట్టి వివాహం అయిన తర్వాత కుటుంబంలో వీరి ఈగో వల్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నేను ఇలా చెప్తున్నాను కదా అని మీరు భయపడవలసిన అవసరం ఏదీ లేదండి. వీరిద్దరికీ మ్యారేజ్ కంపాటబిలిటీ చాలా బాగుంటుంది. కానీ ప్రతి ఒక్క వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అమ్మాయిలో కొన్ని విషయాలు అబ్బాయికి నచ్చకపోవచ్చు, అబ్బాయిలో కొన్ని విషయాలు అమ్మాయికి నచ్చకపోవచ్చు. ప్రవర్తనలో తేడా ఉంటుంది కదా, కాబట్టి మీరు అటువంటివేమీ పట్టించుకోనక్కర్లేదండి. 17 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే వారిద్దరికీ వివాహం అనుకూలమే. ఇక మైత్రి కోటం చూసుకున్నట్లయితే ఇది కూడా సాధారణంగానే ఉందండి, బిలో యావరేజ్గా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే వీరిద్దరికీ పెళ్ళైన కొత్తలో కొన్ని గొడవలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇద్దరూ సర్దుకోలేకపోతారు. కానీ కొన్ని రోజుల తర్వాత మాత్రం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. స్టార్టింగ్లో మాత్రమే కాస్త అనీజీగా అనిపిస్తుంది. తర్వాత ఘనకోటం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో దేవగణం. వీరి మనసులో ప్రేమ ఉంటుంది, అలాగే చాలా సౌమ్యంగా ఉంటారండి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో మనుష్యగణం. ఈ ఘనకోటం మాత్రం అబోవ్ యావరేజ్గా ఉంది. ఇది కూడా పెద్దగా ప్రాబ్లం కాదండి. తర్వాత రాశికోటం చూసుకున్నట్లయితే ఇది అనుకూలంగానే ఉంది. నాడీ కోటం చూసుకున్నట్లయితే సాధారణంగా ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరిది కూడా ఒకే నాడి ఉండకూడదు. కానీ మన జ్యోతిష శాస్త్రంలో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. అబ్బాయి ఏమో ఆరుద్ర నక్షత్రంలో జన్మించాడు, అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించింది. కాబట్టి వీరిద్దరిది ఒకే నాడి ఉన్నప్పటికీ కూడా ఏకనాడి దోషం మాత్రం వీరికి వర్తించదండి. కాబట్టి 8 పాయింట్లకు గాను 8 పాయింట్లు ఇవ్వబడ్డాయి. ఇది కూడా ఈ ఏకనాడి దోషం అయితే వీరికి వర్తించదండి. కానీ కొంతమంది ఏం చెప్తారంటే భార్యాభర్తలు ఇద్దరిది సేమ్ నాడి ఉండకూడదు అనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో మాత్రం కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే ఏకనాడి ఉండవచ్చు, ఆ దోషం అనేది వారికి వర్తించదు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి మ్యారేజ్ కంపాటబిలిటీ చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 24.5 పాయింట్లు వచ్చాయి. అంటే అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. ఇది ఒక గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే 100%కి 68% అనుకూలంగా ఉంది. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం 50% లేదా 50% కంటే ఎక్కువ ఉంటే వారిద్దరికీ కూడా వివాహం అనుకూలమేనండి. వీరిద్దరికీ వివాహం చేయవచ్చు. అంటే ఏంటి, అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వీరిద్దరికీ కూడా మ్యారేజ్ సెట్ అవుతుందండి.
ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.